ఫోన్ ట్యాపింగ్ జగన్ నిజం ఒప్పుకున్నాడుగా. ఒప్పుకున్నాడు. వైఎస్ జగన్ అసలు నిజం ఒప్పుకున్నాడు. ట్యాపింగ్ జరగడం నిజం. దాన్ని కేసీఆర్ చేయించడం అంతకన్నా నిజం. దాంట్లో జగన్ పాత్ర చాలా కీలకమని, తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను సైతం వణికిస్తుంది. కాదు కుదిపేస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న A1 ప్రభాకర్ రావు విచారణకు హాజరవుతుండడంతో అనేక మంది అధికారేతర ప్రముఖులు ఎవరి పేరు ఎప్పుడు ఎక్కడ బయటపడుతోందోనని వణికే పరిస్థితిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ షర్మిల పేల్చిన మాటలు జగన్ పాలనలో జరిగిన నీచ రాజకీయం ఏ స్థాయికి దిగజారిందో తెలిపింది. నా ఫోన్, నా భర్త ఫోన్, నా కార్యాలయ సిబ్బంది ఫోన్లు ట్యాపింగ్ అయ్యాయి. ఈ విషయం నాకు సుబ్బారెడ్డి స్వయంగా చెప్పారు. కేసీఆర్ ట్యాపింగ్ చేసి సమాచారం నా అన్న జగన్కు పంపేవాడు అని షర్మిల చెప్పగానే జగన్ కేసీఆర్ రాజకీయ స్వలాభం కోసం ఎంత నీచానికైనా దిగజారుతారని మరోమారు రుజువైంది. వారిద్దరి మధ్య ఉన్న సంబంధం, సహకారం, గతంలో వారిద్దరూ ప్రవర్తించిన తీరు చూస్తే జగన్ కేవలం హైదరాబాదులో ఉన్న తన ఆస్తుల కోసం అలా ప్రవర్తిస్తున్నాడని అందరూ అనుకున్నారు. కానీ తమ అధికారాన్ని కాపాడుకోవడం కోసం అలా ప్రవర్తిస్తున్నారని, ఆ అధికారం కోసమే అంతలా దిగజారిపోయారని ఎవ్వరూ ఊహించలేకపోయారు. ఇక చెల్లెలి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై జగన్ కూడా చెప్పకనే నిజాన్ని కక్కేశాడు. పక్క రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ జరిగితే నాకేం సంబంధం? నేను ఫోన్లు ట్యాప్ చేయలేదు. షర్మిలమ్మ తెలంగాణలో రాజకీయాలు చేస్తోంది కనుక కేసీఆర్ ఆమె ఫోన్ ట్యాపింగ్ చేయించి ఉండొచ్చు, దాంతో నాకు ఎటువంటి సంబంధమూ లేదంటూ తన రాజకీయ దిగజారుడుతనాన్ని మరోమారు స్పష్టం చేసుకున్నాడు జగన్. ముందు జగన్ తాను ఒక మనిషినని మరిచిపోయి తన చెల్లెలి ఫోన్ హ్యాక్ అయింది అని తెలియగానే అది తప్పు అని ఖండించి కనీసం తాను ఒక మనిషిగా షర్మిలకు అండగా ఉండాల్సింది పోయి గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకున్నట్లుగా పక్క రాష్ట్రం నాకేం సంబంధం, నేనేం చేయలేదు అంటూ అడ్డమైన వాగుడు వాగి అడ్డంగా దొరికిపోయాడు. జగన్ చెప్పిన మాటల్ని ఒక్కసారి సామాన్యుడి కోణంలో విశ్లేషిస్తే ఫోన్ ట్యాపింగ్ జరిగిందా అనే ప్రశ్నకు సరైన సమాధానం ఇవ్వాల్సింది పోయి దాటేశాడు. మీకు అందిన సమాచారం నిజమా అనే ప్రశ్నను ఖండించాల్సింది పోయి నేనేం చేయలేదు అంటూ దాటేశాడు. ఇక అందులో మీ ప్రమేయం ఉందా అని అనగానే పక్క రాష్ట్రం, షర్మిల రాజకీయాలు అంటూ ఏవేవో పొంతనలేని సమాధానాలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. అంటే పచ్చిగా మాట్లాడుకుంటే జగన్ రెడ్డి దారుణంగా అబద్ధాలు ఆడాడు. నిజంగా తెలియనివాడైతే అవునా జరిగిందా అంటూ అందరిలా ఆశ్చర్యపోయేవాడు. ఇక కేసీఆర్ అండ్ జగన్ చేసిన ఈ నీచ రాజకీయం వల్ల అది మానవ హక్కుల ఉల్లంఘనకు నిదర్శనం అంటున్నారు. కుటుంబ రాజకీయాల్లో ఎదురుదాడులకు రాష్ట్ర యంత్రాంగాన్ని ఆయుధంగా రాజకీయంగా వాడుకున్నారు అని విమర్శలు చేస్తున్నారు. ఇవి కేవలం ఫోన్ ట్యాపింగ్ మాత్రమే కాదు, ఇది ప్రజల వ్యక్తిగత స్వేచ్ఛపై దాడి, తోబుట్టుని మోసం చేయడమే, కనీస ప్రజాస్వామ్య మౌలిక విలువలకు వెన్నుపోటు పడవడమే అని చెప్పక తప్పదు. మొత్తంగా చూసుకుంటే దొరలాంటి దొంగలు దొరికారు. ఇక తాట తీయడమే మిగిలింది.